మేడం మీరు యాజ్ ఏ సైకాలజిస్ట్ కదా, అంటే సైకలాజికల్గా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కానీ చాలామంది వస్తూ ఉంటారు, మీరు వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు. అసలు ఎలా కౌన్సిలింగ్ ఎలా ఇస్తారు మేడం? కౌన్సిలింగ్ ఎలా అంటే ఫస్ట్ మా దగ్గరికి వస్తారు, ఒక ఇష్యూతో వస్తారు. ఆ ఇష్యూ ఏముంటుందంటే, నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. జనరల్గా హ్యూమన్ రిలేషన్స్ ఇష్యూసే ఎక్కువ వస్తాయి. వాడు నన్ను అలా అన్నారు, వీళ్ళని ఇలా అన్నారు, అత్తగారి కోడళ్ళు కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేకపోతే అన్నదమ్ములు కానీ, ఇలాంటి సమస్యలతో ఎక్కువగా వస్తారు. అయితే అప్పుడు మేము వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది అన్నమాట. ఎలా అడుగుతామంటే, అసలు నేను చెప్పండి మీ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే ఇక వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ చెప్పడంలో ఎప్పుడు కూడా ఏముంటుంది అంటే, నేనే కరెక్ట్ అన్న భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేనే రైట్ అండి, పక్క వాళ్ళదే తప్పు అన్న విధంగానే వాళ్ళు చెప్తారు. సో మేమేం చేస్తామంటే, మాకు తెలిసిపోతూ ఉంటుంది అక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. సో కొన్ని థెరపీస్ ఉంటాయి మాకు. అంటే సైకో డైనమిక్ థెరపీస్ అని ఒకటి ఉంటుంది, బిహేవియరల్ థెరపీ అని ఒకటి ఉంటుంది, అలాగే సిబిటి అని ఒక థెరపీ ఉంటుంది అనమాట. సో అన్నిటికన్నా కూడా ఈ సైకో డైనమిక్ కానీ బిహేవియరల్ థెరపీ కానీ కొంచెం లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది. అంటే ఒక 6 months కానీ అలాగా చేయాల్సి వస్తుంది, వీక్లీ వన్స్ కౌన్సిలింగ్. కానీ సిబిటి ఏంటంటే కొంచెం షార్ట్ టర్మ్లో చేయొచ్చు, ఎందుకంటే అందరి దగ్గర అంత టైం ఉండదు కాబట్టి మేము ఎక్కువగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని చెప్తాము దీన్ని. కాగ్నిటివ్ అంటే ఏంటంటే ఎరుకతో చేయడం, ఎరుకతో జీవించండి అని మనకు ఆధ్యాత్మికంగా కూడా చెప్తారు. అంటే కాన్షియస్ లివింగ్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే, మన మైండ్ ఒక పెద్ద మ్యాజిక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఎంతసేపు నువ్వే కరెక్ట్ అని చెప్తుంది అది. నువ్వు తప్పు చేస్తున్నా సరే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ బ్రెయిన్ అనమాట. సో కాబట్టి మనం ఇప్పుడు మనకి ఈనాడు మ్యాగజైన్స్లో కూడా ఒక బొమ్మ ఇచ్చి, ఇందులో ఎక్కడ లోపం ఉందో గమనించండి అని చెప్పేసి ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇందులో ఎక్కడ లోపం ఉంది అనేసి. సో మనం అంతా వెతుకుతాం కానీ మనకి ఏం కనపడదు, ఎందుకంటే అది కరెక్టే అని చెప్పేసి మన బ్రెయిన్ చెప్తుంది. ఇది టైం వేస్ట్ ప్రాసెస్, అది కరెక్టేను అని చెప్పేసి. సో కాబట్టి మన బ్రెయిన్ ఏం చెప్తే మనకు అదే కనిపిస్తుంది. మన బ్రెయిన్కి అంత పవర్ ఉందన్నమాట. సో ఎప్పుడూ కూడా నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని మెచ్చుకోవడం అనేది వాళ్ళకి కుదరని పని. సో ఈ సిబిటీలో మేమేం చేస్తామంటే, నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు, వాళ్ళ తరఫు నుంచి కూడా నువ్వు ఎందుకు ఆలోచించకూడదు. ఇప్పుడు సమస్య 2 చేతులు కలిస్తేనే కదా సమస్య వస్తుంది. మరి నువ్వే కరెక్ట్గా ఉంటే మరి వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదా. కాబట్టి నీ ఆలోచనలో ఎక్కడో తప్పు ఉంది. సో నీ ఆలోచన విధానాన్ని ఒక్కసారి నువ్వు సరి చేసుకొని చెప్పడం అనమాట. ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ థాట్ ప్రాసెసింగ్ని ఒక్కసారి నువ్వు రీకన్సైల్ చేసుకో. నిజంగా తప్పు ఎవరిలో ఉంది అనేది నీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఒప్పుకోరు. తర్వాత మెల్లిగా వాళ్ళకు ఒక రియలైజేషన్ అనేది మొదలవుతుంది. ఓకే నిజమే కదా అనేది ఎక్కడో ఒక స్పార్క్ అనమాట. సో అప్పుడేమవుతుంది, వాడు చూసే విధానంలో కానీ ఆలోచించే విధానంలో కానీ ఒక మార్పు అన్నది మేము గమనిస్తాం. 2వ వారం కౌన్సిలింగ్ వచ్చేసరికి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి, అవును మేడం నాదే తప్పు అని అనిపిస్తోంది అంటాడు. ఒప్పుకోడు మళ్ళీ. సో మరి ఎందుకు వాళ్ళు అలా అనాలి, వాళ్ళు అలా అనడం వల్లే కదా నేను ఇలా చేశాను అని చెప్పేసి తన రీజన్స్ ఏవో తను చెప్తూ ఉంటాడు. కాదు నాయన, నువ్వు ప్రతిదాన్ని కూడా నువ్వు రాసుకొని ఆలోచనలు రాసుకో, దాని నెక్స్ట్ రివర్స్ యాంగిల్లో కూడా చూడు అని చెప్పేసి మేము ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా చెప్తాము. చాలామందికి ఇది బాగా వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఏంటంటే, మన బ్రెయిన్ని ఒక మనం మాయలోనే బ్రతుకుతున్నాము. అలాగే ఒక మాయలో ఉన్నప్పుడు మనకి ఏది కనపడదు, క్లారిటీ ఉండదు. సో ఎప్పుడైతే నిజమే కదా, ఇంకొక వర్షన్ కూడా దీనికి ఉంది అనేది మన థాట్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం పక్క వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది మొదలు పెడతాం. సో ఎప్పుడైతే నువ్వు పక్క వాళ్ళని అర్థం చేసుకుంటున్నావో నీలో ఉన్న లోపాలు నీకు తెలుస్తాయి. ఎందుకంటే ఒక సమస్యకి మీరు ఒకలాగే స్పందిస్తారు, నేను ఒకలాగే స్పందిస్తాను, అందులో అనుమానం ఏం లేదు. కానీ మనం ఏమనుకుంటాము, నేను చేసిందే కరెక్ట్ అని అనుకుంటాం. సో ఈ నేను చేసిందే కరెక్ట్ అనుకోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మేము వివరించి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళలో నిజమే కదా, సెకండ్ థాట్ కూడా మనం చెయ్యాలి, ఓకే ఈ పాయింట్ని ఇంకోలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి, ఒక దూషించడమో లేకపోతే నువ్వు వేస్ట్ క్యాండ్ అనడము అని ఏంటి దానికి కారణం, ఎందుకన్నారు అంటే, నేను ఏదో చేస్తేనే కదా ఇప్పుడు మనల్ని ఎవరైనా మెచ్చుకున్నారు అనుకోండి, ఎందుకు మెచ్చుకుంటారు, ఏదో మనం ఒక మంచి పని చేస్తే మనని మెచ్చుకుంటారు, లేదా ఒక తేడా పని చేస్తే అరుస్తారు, అంతే కదా. కానీ ఎప్పుడు మన ఎవరైనా తిడుతూనే ఉంటారా,
తిట్టారు. ఎప్పుడో ఒకళ్ళు పొగుడుతూనే ఉంటారా? ఉండరు కదా. సో ఒక లాజిక్గా మనం ఆలోచించాలన్నమాట ప్రతి చిన్న విషయాన్ని కూడా. కానీ కొంతమంది అస్సలు వినరు, ఏది వాళ్ళదే తప్పు అని చెప్పేసి వితండవాదం అంటారు దీన్ని. సో అలాంటి వాళ్ళని ఏ థెరపీ కూడా బాగు చెయ్యదు. కానీ సో ఎవరైతే కౌన్సిలింగ్కి వచ్చారో ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మటుకు చాలా బాగా పనిచేస్తుందండి. ఒక 6 వారాల్లో దే రియలైజ్ వాట్ ఈస్ ద ఫాల్ట్ విత్ దెమ్, మార్పు ఖచ్చితంగా వస్తుంది అనమాట. అందుకని ఇది తక్కువ టైంలో చాలా త్వరగా రియలైజేషన్ వస్తుంది కాబట్టి ఈ బిహేవియర్ థెరపీని ఎక్కువగా మేము ఫాలో అవుతాం. ఓకే, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే మీరు చెప్పేది ఈ థెరపీ లేకుండానే మీరు ఒకవేళ వీడియో చూస్తే చాలా మందిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మేడం. ఎందుకంటే మీరు చెప్పాక అనిపించింది చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఇలా సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇది మ్యాక్సిమం. చాలా అద్భుతమైన విషయం మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.